అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న డాక్టర్ లక్ష్మణ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారు, అలాగే మనకు ప్రభావిగా ఈ కమిటీలు పడినప్పటి నుంచి మన ఎంబడున్న అన్న శాంతి కుమార్ గారు, అలాగే తారూరు శ్రీనివాస్ గారు, అన్న ప్రధాన కార్యదర్శి గౌతమన్న గారు, అలాగే సదన్న గారు, మా ప్రధాన కార్యదర్శులు, మా ఉపాధ్యక్షులు, మా సెక్రటరీలు, ఇక్కడ వచ్చిన జిల్లా ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, జిల్లాలకు ప్రధాన కార్యదర్శులు, కొన్ని జిల్లాలకైతే వాళ్ళందరికీ నమస్కారం. నేను ఎక్కువ ఏం మాట్లాడా, నేను మధ్యాహ్నం తర్వాత పర్సనల్గా అందరితో కూర్చొని మాట్లాడతా, ఒక్కొక్క జిల్లా అధ్యక్షులతో మాట్లాడతా. మిమ్మల్ని 5 గంటల తర్వాత వదిలేదు లేదు. కాబట్టి వచ్చిన అతిథులు మాట్లాడతారు. మనం ఏ విధంగా రేపు జిల్లాల మండలాలలో ఏ విధంగా పనిచేయడానికి నేను పర్సనల్ గా మళ్ళా బోర్డు రూమ్ లో కూర్చొని మాట్లాడతా. కాబట్టి ఈ సమావేశంలో ఒకటే విజ్ఞప్తి, మనము సమావేశం ముగిసేంత వరకు క్రమశిక్షణతో పెద్దలు చెప్పేది విని ఆ తర్వాత లంచ్ టైంలో కొద్దిగా మాట్లాడుకుందాం. లంచ్ తర్వాత కూడా మనకు మళ్ళీ 3:30కి కాల్ చేయాలి, ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గం ఉన్నది. కాబట్టి అంత లోపల కంప్లీట్ చేసుకుందాము. దయచేసి ఎవరు మాట్లాడారు అలా ఇద్దరు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి మనం మాట్లాడేది వీడియో. దయచేసి ఇప్పటికే 12 అయింది, అందరూ సైలెంట్ ఉంటే మాట్లాడతారు. ఇప్పుడు అన్న రాష్ట్ర అధ్యక్షులు అన్న రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, ఈనాటి యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాష్ట్రసభ సభ్యులు, పార్లమెంట్ బోర్డు సభ్యులు, జిల్లా నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఒక రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రుడు శాంతి కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారికి, ముఖేష్ గౌడ్ గారికి, సంజయరాణి గారికి, సంజయ్ గణాడే గారికి, సత్యనారాయణ గారికి, అదేవిధంగా రఘురామయ్య గారికి, మాచ నారాయణ గారికి, పూసరాజు గారికి, మిత్రుడు తారూరు శ్రీనివాస్ గారికి, పేరుపైన అందరినీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు మొట్టమొదటి యొక్క కార్యవర్గ సమావేశం ఓబీసీ మోర్చాది రాష్ట్ర కార్యం జరుగుతూ ఉంది. మరి నిజంగా దేశంలో ఓబీసీ మోర్చా లక్ష్మణ్ గారు అధ్యక్షులైన తర్వాత ఒక ప్రాముఖ్యత, ప్రస్తుతం దేశంలో ఓబీసీ మోర్చా కొత్త ప్రాముఖ్యత రావడం జరిగింది, బలోపేతం కావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అప్పుడు వారు అధ్యక్షులు ఉన్నప్పుడు, అదేవిధంగా దాని తర్వాత కూడా ఓబీసీ మోర్చా మంచి కార్యక్రమాలతో, కార్యకర్తలతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొను ఈరోజు ఓబీసీ మోర్చా పార్టీలో ఒక స్థానాన్ని చేసుకుంది. అదేవిధంగా రెండోసారి ఆనంద్ గౌడ్ గారు కూడా అధ్యక్షులైన తర్వాత పార్టీలో అన్ని జిల్లాల్లో కూడా యూనిట్లు పెట్టి మండల దాకా తీసుకుపోతే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారి యొక్క ప్రయత్నంలో మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరూ కూడా నేను అభినందన చేస్తాను. ఈరోజు మిత్రులారా, ఓబీసీ మోర్చా పోరాటాన్ని మనం గతంలో చేసినాం. నేను అధ్యక్షుడు కాగానే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ప్రదర్శన జరిగింది. బీసీలకు న్యాయం చేయాలి, బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో 50% ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పాపులేషన్ తగ్గట్టు ఎంతవరకు అయితే జనాభా ఉందో అంతవరకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వైఫల్యం చెందింది. చివరికి కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కూడా అది ఆగి ఉన్నది. దాని తర్వాత మరి పాత పద్ధతులను రిజర్వేషన్స్ అమలుపరిచారు. మరి కోర్టులో ఉన్నటువంటి సమయంలో అంతకుముందు కూడా ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు మాట ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. నిజంగా అసలు బీసీలకు అన్యాయం చేస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 5% ముస్లిం రిజర్వేషన్ పెట్టి ముస్లిం రిజర్వేషన్లో బీసీలను తీసుకువచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఒక బీసీల అసలైన బీసీలకు తద్వారా నష్టం జరిగింది. ఈరోజు కూడా బీసీ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన హైదరాబాద్ నగరంలోనే చెప్తా ఉన్నాను నేను, చాలా బీసీ స్థానాల్లో ఈరోజు ఎంఐఎం గెలుస్తూ ఉంది. గతంలో లేదు, అది గతంలో లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముస్లిమ్స్ కూడా
బీసీ కింద వస్తానని చెప్పేసి బీసీఈ కింద తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్లో. అది ఎవరి సీట్లు? అది అసలైన బీసీల సీట్లు. వాళ్ళు ఎప్పుడైనా బీసీలు ఉన్నారా రాజశేఖర రెడ్డి రాకముందు? మరి ఎట్లా ఇస్తారు వాళ్ళకి బీసీ? ఇదే కాదు, ఉద్యోగాలలో ఇటు అడ్మిషన్స్లో ఈ రెండు కాకుండా దాంట్లో రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ లేదు, కానీ పొలిటికల్ రిజర్వేషన్ కూడా తీసుకుంటున్నారు. ఎంత పెద్ద మోసం చేస్తున్నది బీసీలకు ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అసలు ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు కేవలం ముస్లింల ఓట్ల కోసం అసలైన బీసీలను మభ్య పెడతా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బీసీ యొక్క సంబంధించినటువంటి ఒక ఏదైతే అన్యాయం ఉందో అది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడైతే బీసీ నాయకత్వం ఉన్నదో అది కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నది. మీరు మన ప్రధాని బీసీ, కానీ కాంగ్రెస్ పార్టీలో 4-5 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకు. ఒక్క రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు. ఒకటే ఒక కర్ణాటకలో ఉంటే అది కూడా తీసేసి వేరే మళ్ళీ నాన్ బీసీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక్క బీసీ సీఎం కూడా లేని ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనని అంటారు. మన ఆ మధ్య ఎక్కడో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు బీసీలో ఒక అధికారులు లేరని చెప్పారు బీజేపీ ప్రభుత్వంలో. నేను మీకు ఒక పార్లమెంట్లో గతంలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఇన్ పర్సన్ వారు గ్రీవెన్స్ పర్సన్ వాళ్ళు చెప్పినది ఏం జరిగిందంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టైంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు డిఓపిటి కింద. దేశంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉన్నారు. దాంట్లో ఒక్కరు కూడా బీసీ లేరు, 2 మాత్రమే ఎస్సీలు. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి ఇంతకన్నా పెద్ద ఏముంటుంది? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కులం గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి అంటున్నారు. వాళ్ళు మీ ప్రభుత్వంలో చేసింది ఏంటి? 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉంటే ఒక్క బీసీ కూడా లేరు. దాంట్లో 2 ఎస్సీలు మాత్రమే ఉన్నారు. ఎంత పెద్ద అన్యాయం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మనం ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదైతే ఓట్ బ్యాంక్ కిందనే వాడుకుంటారు వాళ్ళని, అంతేగానే వాళ్ళ సంక్షేమం చేయట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ చూశాను. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం జస్టిస్, ఫ్యామిలీ జస్టిస్. అది కరెక్టే, వాళ్ళ ఫ్యామిలీ జస్టిస్ పార్టీయే. మీది బ్రదర్స్ జస్టిస్ పార్టీ, జస్టిస్ ఫర్ బ్రదర్స్. వాళ్ళు జస్టిస్ ఫర్ ఫ్యామిలీ అయితే మీరు జస్టిస్ ఫర్ బ్రదర్స్. కానీ జస్టిస్ ఫర్ పీపుల్ పార్టీ అంటే అది బీజేపీ మాత్రమే. ఈరోజు జస్టిస్ ఫర్ పీపుల్ అనేది భారతీయ జనతా పార్టీ. ఒకరు తమ్ముళ్ళ కోసం, అన్నదమ్ముల కోసం ఉండొచ్చు, ఒక కుటుంబ సభ్యుల కోసం ఉండొచ్చు, కానీ బీజేపీ మాత్రం ప్రజల కోసం ఉన్నది. అది కూడా అణచివేయబడిన వర్గానికి బీజేపీ ఉన్నదని చెప్పేసి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్లు ఎంత ఫండ్స్ ఇస్తున్నారు? చైర్మన్ పెడతాను. ఇక్కడ మా మిత్రుడు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే మాజీ తాడు శ్రీనివాస్ గారు. ఆ ఎంబీసీ ఒక కార్పొరేషన్ ఎక్కడ ఉన్నదా లేదా, దానికి ఫండ్స్ ఉన్నాయా లేదా, ఎంతమందిగా సహకారం అందిస్తున్నది, ఒక్కసారి రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఎంబీసీ కార్పొరేషన్ ఇంకా నింపలేదు. బీసీ కార్పొరేషన్ ఉంటే ఉండదు కానీ ఫండ్స్ లేవు, ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఫండ్స్ లేవు. మరి ఎవరిని మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఎవరిని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి. రానున్న ఏ ఎన్నికలు వచ్చినా, జిహెచ్ఎస్ ఎన్నికలు కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ కానివ్వండి, బీసీలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని మోసం చేసింది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ. న్యాయం చేసేది కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈరోజు విశ్వకర్మ పథకం అయితే అనేక పథకాలు ఈరోజు దాంట్లో లబ్ధి పొందేది కూడా బీసీ సమాజమే ఈరోజు నిజంగా. కాబట్టి ప్రధానమంత్రి గారు చేపట్టే ఈరోజు మనకు ఈ యొక్క బీసీలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మరి మిగతా విషయాలు చాలా ఉన్నాయి, లక్ష్మణ్ గారు మాట్లాడతారు విషయాలు. కాబట్టి ఈ యొక్క ఈ ఎగ్జిక్యూటివ్ని నేను ఇనాగ్రేట్ చేస్తూ మంచి రెజల్యూషన్స్తోని ప్రభుత్వం ఒక కనువిప్పేలానే ఇటు ప్రభుత్వం ఏదైతే అదేవిధంగా మీరు రానున్న రోజుల్లో ఉద్యమ ఒక స్వరూపాన్ని కూడా మీరు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ
మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అదేవిధంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మనకు కమిటీ లేట్ పడడం వల్ల కొత్త సంవత్సరం డైరీ లేట్గా తీసినాం. లక్ష్మణ రామచంద్రన్న చేతుల మీదుగా ఈ 2 సంవత్సరాలకు ఒకటే తీసినాం. ఈసారి అది ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర సెక్రటరీ కూడా రండి, ముందుకు రండి. సెక్రటరీలు ఎవరు వచ్చిన వాడండి, ఫోటో అందరూ. ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ్యులు అన్న లక్ష్మణన్న, ఎందుకంటే కింద వేరే వాళ్ళ పార్టీలే చేరుతున్నారు కాబట్టి మనకు లేట్ అవుతుంది, చాలా టైం లేదని చెప్పి అన్న ఫస్ట్ ముందుకు ఇచ్చునే అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రభారి శాంతికుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి గతంలో ఎంబీసీ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు, రాష్ట్ర నాయకులు సదానంద్ ముదిరాజ్ గారు, ప్రభాకర్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, అన్ని జిల్లాల నుంచి వచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, మిత్రులారా, చాలా సంతోషం. ఓబీసీ మోర్చా మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాబో 3 మాసాల కోసము ఓబీసీ మోర్చా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనము ఎప్పటికప్పుడు కూడా తరచుగా 3 మాసాల కోసం రాష్ట్ర స్థాయిలో జిల్లా కార్యవర్గ సమావేశాలు, మండల కార్యవర్గ సమావేశాలు విధిగా మనం జరుపుకోవాలి. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, చాలా ఆలస్యమైంది కార్యవర్గం సమావేశం. సమయం మన మధ్యలో ఎక్కువగా లేదు. ప్రతి సమావేశం మధ్యలో రివ్యూ, రిపోర్టింగ్ జరగాలి. బాధ్యతలు మీకు ఇచ్చారంటే ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. ఆ పార్టీలో ప్రధానమైనటువంటి ఒక వింగ్ ఓబీసీ మోర్చా. ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పారు, ఓబీసీ మోర్చా బీజేపీలో 2015లో ప్రత్యేకంగా మోర్చా స్థాయి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. అంతకుముందు మనకు 6 మోర్చాలు మాత్రమే, యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా. పార్టీ పుట్టినప్పటి నుంచి 2015 నుంచే అమిత్ షా గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఓబీసీ వర్గాల యొక్క మరి ఆలోచన మేరకు, వారి యొక్క పిలుపు మేరకు వారు ఈ వింగ్ను ఏర్పాటు చేశారు. నాకంటే పూర్వం 2 జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా నియమించారు. దాదాపు 6 సంవత్సరాలుగా వస్తుంది నేను జాతీయ స్థాయిలో అధ్యక్షునిగా. మరి ఆనాడు మోదీ గారు, నడ్డా గారు పిలిచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాధ్యతలు పూర్తయిన తర్వాత జాతీయ స్థాయిలో ఓబీసీ వర్గాల కోసము పార్టీని మనం సమర్థం చేయాలి, సీనియర్ నాయకులు మీ సేవలు అవసరం అని చెప్పినప్పుడు నాకు కూడా కొత్తగా అనిపించింది. బీజేపీలో అనేక బాధ్యతలు చేపట్టాను. బీజేపీలో
నేషనల్ సెక్రటరీగా పనిచేశాను, స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కొత్తగా ఒక మోర్చా అనేసరికి నేను కూడా సంశయించాను. కానీ వారు చెప్పారు, మిగతా మోర్చాలతో సమానంగా ఇవాళ ఓబీసీ మోర్చా రాజకీయాల్లో ప్రముఖమైనటువంటి భూమిక ఓబీసీ వర్గాలు జాతీయ స్థాయిలో వారు పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి సంస్థాగతంగా నిర్మాణం జరగాలి. ఇప్పటి వరకు మనం 2015లో ఓబీసీ మోర్చా గుర్తింపు ఇచ్చినప్పటికీ 2020 దాదాపుగా అదే. అప్పటి వరకు జాతీయ స్థాయిలో ఒక కన్వీనరు, ప్రెసిడెంట్ మాత్రమే. వారు కమిటీ వేసే లోపల ఆయన అనుకోకుండా మంత్రి అయిపోయినాడు. ఆయనను మళ్ళీ తప్పించి ఇంకొకరిని, మొదట దారాసింగ్ చౌహాన్, రెండో వ్యక్తి బఘేల్. వారు అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఏడాదికే కమిటీ అవన్నీ వేసే లోపల ఉత్తరప్రదేశ్లో వారి సామాజిక వర్గం ఎస్సీ జాబితాలో చేరిపోయింది. తదనంగా ఆయన కూడా తప్పించారు. అప్పటి వరకు నేషనల్ లెవెల్లో కమిటీ లేవు. ఇంకా 2020లో బాధ్యతలు ఇచ్చిన తర్వాత మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ కమిటీ కార్యవర్గంతో సహా వేసుకొని 33 రాష్ట్రాల్లో కమిటీలు పూర్తి చేసుకొని అన్ని జిల్లాలు దాదాపు ఓబీసీ ప్రభావితమైన జిల్లాల్లో కూడా కమిటీలు, మండల వరకు కూడా కమిటీలు వేసుకోవడం జరిగింది. ఆ రకంగా మరి మన రాష్ట్ర అధ్యక్షుడు అంతకుముందు మన యాదవ్ గారు ఉన్నారు, పెద్దవారు ఆటం నరసింహ యాదవ్, తర్వాత భాస్కరు, మూడోసారి మళ్ళీ. అప్పుడు మోర్చా గుర్తింపు లేదు. అది కాటం నరసింహ ఉన్నప్పుడే మనకు ఓబీసీ మోర్చాగా, అంతకుముందు ఓబీసీ సెల్గా ఉంది. తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేసుకొని క్రియాశీలకంగా నేషనల్ లెవెల్లో 6 ప్రాంతాల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేశారు. గుజరాత్లో, కర్ణాటకలో, రకరకాలైన ప్రాంతాల్లో అమిత్ షా గారు, నడ్డా గారు ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గం సమావేశం 2 రోజుల సమావేశాలు నిర్వహించారు. మొదటిసారిగా బీజేపీ జాతీయ కార్యవర్గం ఏ రకంగా నిర్వహిస్తామో 2 రోజులు పూర్తిగా గుజరాత్లో కేవాడిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడైతే ప్రపంచంలో అతిపెద్ద స్టాచ్యూ అక్కడ చేశాం, కర్ణాటకలో రిసార్ట్లో చేశాం. ఆ రకంగా 6 సార్లు జాతీయ కార్యవర్గ సమావేశాలు అన్ని రాష్ట్రాల్లో కూడా మరి రెగ్యులర్గా. కొన్ని రాష్ట్రాలు 3 మాసాలకు బదులుగా 6 మాసాలకు చేశారు, 4 మాసాలకు చేశారు. మన తెలంగాణలో కూడా భాస్కర్ ఉన్నప్పుడు ప్రతి క్రమం తప్పకుండా నిర్వహించాం. మండల కమిటీలు కూడా వేసుకున్నాం. నేను చెప్పేది ఏమిటంటే ఓబీసీ మోర్చా ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము, పార్టీ ఎంత గుర్తింపునిచ్చిందంటే ఓబీసీ మోర్చాకు అన్ని మోర్చాలతో సమానంగా ఓబీసీ మోర్చా దూసుకుపోవడం వల్ల ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓబీసీ మోర్చా క్రియాశీలకమైన పాత్ర, భూమిక నిర్వహించడం, సామాజిక వర్గాలుగా సమ్మేళనం చేయడము, జాతీయ స్థాయిలో కూడా నేషనల్ కన్వెన్షన్ చేశాం. మోదీ గారి ప్రభుత్వంలో మొదటిసారిగా చరిత్రలో 27 మంది ఓబీసీలను కేంద్రంలో మంత్రివర్గంలో వారికి స్థానం కల్పిస్తే ఫస్ట్ టైం చరిత్రలో 27 మంది. మోదీ గారు పార్లమెంట్లో మన ఓబీసీ మంత్రులు పరిచయం చేసే సందర్భంలో కాంగ్రెస్ అడ్డుపడి మొత్తం పార్లమెంట్ స్తంభింపజేసి మన సమాజానికి పరిచయం కాకుండా కుట్ర పనితే అదే విషయము అమిత్ షా గారు చెప్పితే ఢిల్లీలో అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కన్వెన్షన్ ఏర్పాటు చేసి ఆ 27 మంది మంత్రులను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఓబీసీ మోర్చా మొత్తం దేశానికి పరిచయం చేయడం. ఫస్ట్ టైం ఢిల్లీలో 27 మంది కేంద్ర మంత్రులు. ఆశ్చర్యం కలుగుతుంది మీ అందరికీ. ఎవరు ఓబీసీ వాళ్ళు కూడా అప్పటి వరకు కూడా సంశయం ఉండేది. అశ్విని వైష్ణవ్ లాంటి వాళ్ళు, లేదా ఈవెన్
సింధియా ఆయన కూడా నేను కుర్మి సమాజానికి సంబంధించిన పిలవాలని చెప్పి ఆయన ఆ రకంగా 27 మందిని మోదీ గారు తీసుకుని నిర్ణయం. పార్టీ పరంగా కూడా ప్రధానంగా ఇవాళ బీజేపీలో ఓబీసీలకు ప్రముఖమైనటువంటి బాధ్యతలు కల్పించడమే కాకుండా ఇవాళ అన్ని వింగ్స్లో కూడా యువ మోర్చాలో బీసీలు ఉన్నారు, కిసాన్ మోర్చాలో బీసీలు ఉన్నారు, మహిళా మోర్చాలో బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కాబట్టి అక్కడ సపరేట్గా మనం ఉండడానికి వీల్లేదు. ఇవాళ బీజేపీలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ బోర్డు 11 మంది సభ్యులు, 11 మంది సభ్యుల్లో నన్ను ఒక్కడిగా పార్టీ గుర్తించి మోదీ గారి సమక్షంలో, ఇది ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాలకే కాకుండా బీసీ వర్గాలకు పార్టీ ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మీరేదో రామచంద్రరావు ఎక్కడో మమ్మల్ని అడ్జస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీలో మేము స్టేట్ పోస్ట్ అడిగినాం, కార్యవర్గం అడిగినాం, ఎక్కడ చేయలేదు కాబట్టి ఓబీసీ మోర్చాలు నెట్టేసినని ఉంటే అంతకంటే మీకు పొరపాటు కాదు. ఇవాళ నేషనల్ జాతీయ స్థాయిలో ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ మొత్తం మండలం నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ ఒక ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పార్టీ నాకు ఆ అవకాశం కల్పించిందంటే ఓబీసీల పట్ల, ఓబీసీ మోర్చా పట్ల పార్టీకి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. ఆ రకంగా మీరు కూడా మీ బాధ్యతలకు పూర్తి న్యాయం చేసి సమయం ఇస్తే బీజేపీలో పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళ కంటే కూడా మీకు అవకాశాలు వచ్చడానికి ఆస్కారం ఉంది. ప్రొవైడెడ్ మీరు అంతే సమయాన్ని ఇచ్చి బీసీల సమస్యల పట్ల మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితే ఒకవైపు, రాష్ట్రంలో బీసీ వ్యతిరేక విధానాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజలకు తీసుకెళ్ళారు. ఆనాడు జాతీయ స్థాయిలో గావ్ గావ్ చెలో గర్ గర్ చెలో అని ఓబీసీ మోర్చా కార్యక్రమం ఇచ్చాం. 1,00,000 గ్రామాలకు వెళ్ళాం ఓబీసీ మోర్చా కార్యకర్తలు మొత్తం. మోదీ ప్రభుత్వం ఆ రోజుల్లో బీసీ అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. అదే రకంగా కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసింది, ఒక కరపత్రం వేసి ఇంటింటికి వెళ్ళి 1,00,000 ఇండ్లకు వెళ్ళి ఆ రకంగా ఒక నెల నేషనల్ లెవెల్లో ఇచ్చిన పిలుపుకొని అన్ని రాష్ట్రాలు స్పందించాయి. కాబట్టి ఇవాళ మోదీ ప్రభుత్వము చరిత్రాత్మకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలు ఓబీసీకి అనుకూలంగా తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలతో కాంగ్రెస్ కాంగ్రెస్ పుట్టుకనే బీసీ వ్యతిరేకమైనటువంటి, మనకు చాలా వరకు విషయాలు తెలియదు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం, ధీటుగా ఎదిరించలేకపోతున్నాం. బట్ దయచేసి ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వంలో నాతో పాటు ఓబీసీ మోర్చాలో జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జనరల్ సెక్రటరీలు ఇప్పుడు దాదాపు నేషనల్ లెవెల్లో ఒక 3-4 తప్పితే అంత ఖాళీ అయిపోయింది. ఏం లేవంటే వాళ్ళందరూ కూడా ఒకరు ముఖ్యమంత్రి అయిపోయినారు, ఒకరు కేంద్ర మంత్రి అయిపోయినారు, మిగతా రాష్ట్రంలో మంత్రులు, కేంద్రంలో మంత్రులు, ఓబీసీ మోర్చా నేషనల్ టీం ఒక 3-4 తప్పితే మొత్తం ప్రభుత్వంలో ఇవాళ అడ్జస్ట్ అయిపోయారు. అంటే వాళ్ళు ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేశారు, పార్టీలో ఎంత క్రియాశీలకంగా పనిచేశారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాల్లో, ఢిల్లీలో ఓబీసీ మోర్చా ప్రధాన భూమిక, అక్కడ ఉన్నటువంటి ఓబీసీ వర్గాలను భారీ ఎత్తున సమ్మేళనాలు పెట్టి నిర్వహించడం వల్ల వాళ్ళందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడం వల్ల ఇవాళ హర్యానా లాంటి రాష్ట్రానికి మన నేషనల్ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మరి ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కేంద్రంలో బిఎల్ వర్మ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో నేషనల్ సెక్రటరీ వాళ్ళ మంత్రిగా కొనసాగుతారు. ఇట్లా అందరూ కూడా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న కూడా కర్ణాటకలో ఎమ్మెల్సీ నియమించాలి, ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలో పెట్టాలన్నప్పుడు అనేక మంది పేర్లు వచ్చాయి, అనేక రకాలుగా చర్చలు జరిగినాయి. మొత్తం మోదీ గారు మరి సంతోష్జీ, నితిన్ నబీన్, నడ్డా గారు కూర్చొని ఆలోచన చేసి సంప్రదిస్తే ఏ వర్గాలకి ఇంకా దేశంలో మనం ప్రాతినిధ్యం కల్పించలేకపోయాం. ఈ చిన్న చిన్న సామాజిక వర్గాలు బీసీలో ఉన్నారో వాళ్ళు రాజకీయంగా ఎన్నికల ప్రక్రియలో పోటీ చేసి గెలవలేని పరిస్థితి.
వాళ్ళకున్నటువంటి సంఖ్యాబలంగా అటువంటి వాళ్ళని గుర్తించి మన ఎమ్మెల్సీలుగా మొదటిసారిగా ఇవాళ ఓబీసీ మోర్చా కర్ణాటక అధ్యక్షుడు ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక చాకలి వృత్తిలో ఉన్న వ్యక్తి ఇవాళ మొన్న ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పరిస్థితి. అదే రకంగా నాయి సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ మరి ఎమ్మెల్సీగా రాష్ట్రం. కాబట్టి ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి మోదీ గారు పిలుపునిస్తే ఏ ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉందో, ఏ వర్గాల్లో ఇంకా మనకు గుర్తింపు రాలేదో వాళ్ళ మీద దృష్టి సారిస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన రాష్ట్రంలో కూడా ఏవైతే ఇంకా ఓబీసీ కులాలు 135 కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాల్లో బీజేపీ ప్రాతినిధ్యం ఉందా లేదా అనేటువంటి ఆలోచన చేయాల్సిన బాధ్యత మన శాంతికుమార్ గారు, ఆనంద్ గారు ప్రత్యేకంగా చొరవడిస్తున్నారు. గుర్తించే వాళ్ళకు పార్టీలో బాధ్యత కల్పించాలి. అప్పుడే ఆ సామాజిక వర్గం సొంతం చేసుకుంటారు. మీకు ఆశ్చర్యపోతారు, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు మేము కూర్చొని మొత్తం మహారాష్ట్రలో ఎన్ని కులాలు ఉన్నాయో బీసీలై అన్ని కుల సంఘాలను మన దగ్గర ఉన్నట్టుగానే అక్కడ కూడా ఒక కుల సంఘం 4-5 గ్రూపులు 5 సంఘాలు ఒక కులానికి వాళ్ళందరినీ పిలిచాము. రోజు కనీసము ఒక మధ్యాహ్నం 10-15 కుల సంఘాలు, రాత్రికి మళ్ళీ 10-15 కుల సంఘాలు. ఆ రకంగా 30,000 కుల సంఘాలతో ముఖ్యమంత్రి స్వయంగా మేము కూర్చొని మీ సమస్య లేదు, అప్పటికి మనం ప్రభుత్వంలో ఉన్నాం, ఎందుకు ఇంకా మీరు మాకు దూరంగా ఉంటున్నారు చర్చించి ఆ రకంగా ఒక్కొక్క కులం నుంచి 5 సంఘాలు 6 సంఘాలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ రకంగా వాళ్ళతో మరి మధ్యాహ్నం సందర్భంలో భోజనము రాత్రి భోజనంతో చర్చించడం 30,000 సంఘాలతో మనం ఏర్పాటు చేసినటువంటి ఆ సమావేశాల ద్వారా ప్రభావితమై ముఖ్యమంత్రి మన సంఘాన్ని గుర్తిస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఇంకా దూరంగా ఉండాలి బీజేపీకి అని చెప్పి ఆ రోజు మహారాష్ట్రలో గెలుపుకు బీసీలు దోహదపడ్డారు. హర్యానాలో అన్ని సామాజిక వర్గాలు, ఒక సామాజిక వర్గం అనుకూలంగా కాంగ్రెస్ ఉంటే మిగతా సామాజిక వర్గాలు బీసీల గొడుగు కింద వస్తే వాళ్ళ హర్యానాలో బీసీ ముఖ్యమంత్రి చేయగలరు. కాబట్టి ఈ రకంగా మీరు కేవలం మనకు ఏదో బాధ్యతలు ఇచ్చారు, ముక్కుబడిగా సమావేశాలు పెట్టి చేతులు దుట్టుకుంటారు. ఇవాళ తెలంగాణలో రేపు బీజేపీ అధికారంలో రావాలంటే బీసీలందరూ కూడా బీజేపీని సమర్థించి మెజారిటీగా భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది, బీసీలకు కూడా పూర్తి న్యాయం జరగాలంటే అది బీజేపీ మోదీ వల్లనే సాధ్యమనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే రీతిలో మీ పాత్ర ఉండాలి. అంతేగాని ఏదో మన విజిటింగ్ కార్డు కొట్టుకొని ఓబీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ఆఫీస్ బేర్ అని పరిమితమైతే సరే. రివ్యూ జరుగుతుంది 6 మాసాల్లో మీ పనితీరులో మెరుగు లేకపోతే బీసీల మరి వాళ్ళందరినీ కూడా మన వైపు తిప్పుకునే ప్రయత్నంలో మీరు సఫలీకృతం కాకపోతే మార్పు చేసుకునే అవకాశం. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే బీసీల యొక్క పూర్తి మద్దతు మనం కూడా పట్టుకోవాలి. మీరు ఉద్యోగాలు చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, కానీ ఈ వర్గాల కోసం పని కట్టుకొని ఏ వర్గాల నుంచి మీరు వచ్చారో ఆ వర్గాల నాయకుడిగా బీజేపీ నాయకుడిగా గుర్తింపు వచ్చే రీతిలో మీరు పనిచేయాల్సి. కొన్ని విషయాలు మాత్రం మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొదటిసారిగా మేము సర్వే చేశాం చరిత్రలో మొసలి కన్నీరు బీసీలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా ఏదైతే మీరు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన చేశారో దాన్ని నిలదీయండి. 42% లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ బీసీలు కల్పిస్తామన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్న అయిపోయినాయి. ఏ మేరకు ఇచ్చారో మనకు తెలుసు, ఏ రకంగా మోసం. పంచాయతీలో మండలాల్లో జిల్లా పరిషత్లో కూడా 42% ఇవ్వలేని పరిస్థితి. కానీ ఆ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 34% మనకు రిజర్వేషన్ కల్పిస్తే దానిని కూడా గతంలో బీఆర్ఎస్ మోసం చేసి 23% కుదించి సుప్రీంకోర్టు యొక్క ఆదేశం మేరకు 50% లోబడి ఉన్నారని చెప్పి నెపంతో బీసీలకు కోత విధించారు. కానీ మనలో బీసీ స్పందన లేకపోవడం వల్ల టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఆ రోజు బీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే పంతాలు అయిపోయి చేయమంటున్నారు. మేము సర్వే చేశాం, మరి మొదటిసారిగా చేశామని చెప్తున్నాం. రేవంత్ రెడ్డికి
అవగాహన ఉందో లేదో కానీ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో మొదటిసారిగా బీసీల సర్వే చేసింది. మరి భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ మద్దతు ఏదైతే ఉందో అక్కడ సర్వే చేశారు. చేయడం పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఏ సామాజిక వర్గం ఏ గ్రామాల్లో ఏ మండలంలో ఎంత ఉందని. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గం ఉందో లెక్కలు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఇవాళ మంత్రులు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. ఏ మండలంలో బీసీల జనాభా ఎంతనో, జిల్లాల బీసీ జనాభా ఎంతనో ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అంతేకాదు అసలు పచ్చిగా మోసం దగా చేసింది మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరంటే అది నెహ్రూ కుటుంబం. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, బీసీలకు వచ్చేసరికి ఒక నేషనల్ లెవెల్లో సర్వే చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ సంక్షేమం కోసం మరి అవసరమైతే రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు ప్రవేశపెట్టడానికి ఒక కమిషన్ వేయాలని చెప్తే ససేమిన అన్నటువంటి నెహ్రూ గారు చివరికి అంబేద్కర్ గారు ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా అస్త్రం ప్రయోగిస్తే కాకా కలేకర్ కమిషన్ 1953లో ఆ కమిషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 2 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో మొత్తం తిరిగిన తర్వాత కమిషన్ ఏ సామాజిక వర్గం ఎంత ఉందని లెక్కలు తీసి ఆ రకంగా నెహ్రూ గారికి సమర్పించి విద్యా రంగంలో ఉద్యోగాల్లో బీసీలు ఈ కులాలకు ఉన్నాయి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు నెహ్రూ గారు. ఆ సిఫార్సులు వచ్చిన తర్వాత చెప్పింది ఏమిటంటే ఈ దేశంలో కులాల వారీగా రిజర్వేషన్ కల్పిస్తే ప్రతిభ దెబ్బతింటుంది, ఈ దేశం 2వ శ్రేణి తరగతులుగా ప్రపంచంలో తలవంచుకునే పరిస్థితి వస్తుంది. బట్ దిస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ అన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నెహ్రూ గారు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ చరిత్ర తెలియకపోవచ్చు, చెప్పాల్సిన బాధ్యత. కొత్తగా వచ్చిండొచ్చు కాంగ్రెస్కు, కాంగ్రెస్ చరిత్ర ఇది. చివరికి ఎంతవరకు వెళ్ళాడు? 1961లో ఉత్తరాలు రాశాడు ఆనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు. ఏమని? మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ వర్గాలైనా ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వండి, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు దేశంలో మన రాష్ట్రాల్లో ఇచ్చినట్టయితే, ఈ ముఖ్యంగా సర్వీసెస్లో ఇచ్చినట్టయితే మొత్తం పలచనైపోతుంది, ప్రతిభ దెబ్బతింటుంది అని ఉత్తరాలు రాసిన వ్యక్తి ఇది కాదంటాడా? చర్చకు రమ్మని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. దిస్ ఇస్ రికార్డెడ్ ఎవిడెన్స్. నెహ్రూ గారు రాస్తున్న ఉత్తరాలు 17 సంవత్సరాల నుంచి చివరికి కాకా కలేకర్ కమిషన్ను చెత్తబుట్టలేశారు. చర్చ లేదు పార్లమెంట్లో, కనీసం మిగతా భిన్న పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించారు. అంటే వారికి బీసీల పట్ల ఉన్న ప్రేమ. తర్వాత ఇందిరాగాంధీ గారు, వారు 16 సంవత్సరాలు దాదాపుగా వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి హయాంలో మళ్ళీ బీసీల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. కాకా కలేకర్ కమిషన్ గురించి చర్చే లేదు. కానీ మళ్ళీ 1977లో ఆ రోజు జనతా పార్టీ, జనతాదళ్, విపి సింగ్ గారు, జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మన మద్దతుతో మొరార్జీ దేశాయ్ గారు ప్రభుత్వం వారు జనతా పార్టీ ఆ రోజు మండల్ కమిషన్ వారు ఏర్పాటు చేసి బీసీల స్థితిగత గురించి అధ్యయనం చేయాలి, వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే మండల్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది 1980లో. రాష్ట్రపతికి సమర్పించే దశలో దురదృష్టవశాత్తు ఆ రోజు అంతర్గత కలహాల వల్ల ప్రభుత్వం పడిపోతే మరుగున పడిపోయింది మండల్ కమిషన్. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది తర్వాత, కానీ మండల్ కమిషన్ గురించి ఊసే లేదు, చర్చ కూడా లేదు. కానీ అదే మళ్ళీ విపి సింగ్ గారు జనతాదళ్ యూ మళ్ళీ బీజేపీ మద్దతుతో ప్రధానమంత్రి అయితే ఆయన పార్లమెంట్లో ఈ మండల్ కమిషన్ రిపోర్ట్స్ ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ మీద వారు సేమ్ నెహ్రూ గారు ఏ రకంగా మాట్లాడారో, దిర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ బీసీస్. ఆ రోజు ఆ రకంగా 1:30 నిమిషాలు పార్లమెంట్లో ఈ మండల్ కమిషన్ వ్యతిరేకంగా మాట్లాడింది చరిత్ర. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, రాజీవ్ గాంధీ చరిత్ర. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మంత్రులు ఏదైతే బీసీల పట్ల మొసలి కన్నీరు గారుతున్నారో, బీసీలు ఏకమవుతున్నారు, సంఘటితమవుతున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు అవసరం కాబట్టి ఇవాళ అది దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటారు.
ఇది మీ చరిత్ర. ఇది రాజీవ్ గాంధీ అదే అన్నాడు, ఎకనామిక్ క్రైటీరియా తీసుకోవాలి, క్యాస్ట్ పేరు మీద ఇవాళ రిజర్వేషన్ ఉండకూడదు. కానీ పట్టుబట్టి విపి సింగ్ గారు మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే సుప్రీంకోర్టుకు వెళ్తే ఎవరు వెళ్ళారు? సుప్రీంకోర్టు NSCA, ఇదే కాంగ్రెస్ విద్యార్థి విభాగం వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆ రోజు సానుకూలంగా తీర్పునిచ్చింది. 27% విద్యాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది వారి చరిత్ర. యూపీఏ 10 సంవత్సరాల హయాంలో యూపీఏ చైర్పర్సన్ మరి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, నేషనల్ లెవెల్లో ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్కి ఏవైతే కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చి వాళ్ళ హక్కులు కాపాడబడ్డాయో బీసీ కమిషన్కు ఆ రోజు NCBCకి రాజ్యాంగ హోదా ఇవ్వాలంటే ఆ రోజు ఇవాళ ఏ సమాజ్వాదీ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు మేమందరం కూడా బీసీల ఛాంపియన్లము, బీసీల టేకేదారులు అని చెప్పుకునే వీళ్ళు ఎవ్వరు కూడా ఆ ప్రభుత్వంలో ఉండి NCBCకి రాజ్యాంగ హోదా కల్పించలేదు. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో 17లో పార్లమెంట్లో NCBCకి ఈ యొక్క చైర్మన్ ఏదైతే ఉన్నదో ఆ మొత్తం బాడీకి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చినట్టయితే ఎక్కడ రిజర్వేషన్లు ఉల్లంఘించిన ఏ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి హక్కు ఈ నేషనల్ కమిషన్కి ఉంటుంది. కానీ అటువంటి కమిషన్ కోరలు లేని కమిషన్, కేవలం కులాలు చేర్చడం, కులాలు తొలగించడం వరకే పరిమితం చేసింది. 2017లో పార్లమెంట్లో బిల్లు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఈ సోకాల్డ్ ఈ కమ్యూనిస్టులు అడ్డుకొని లోక్సభలో బిల్లు పాస్ అయితే రాజ్యసభలో ఓడించడం జరిగింది. మళ్ళీ భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో సెలెక్ట్ కమిటీ వేసి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి సంఖ్యాబలం చేరుకున్న తర్వాత మళ్ళీ 2018లో NCBCకి మొదటిసారిగా ఒక క్యాబినెట్ హోదాతో చైర్మన్ కాకుండా 5 మంది సభ్యులతో ఎక్కడ ఏ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిన, రిజర్వేషన్ అమలు చేయకుండా చట్టరీత్యా చర్యలు తీసుకునేటువంటి మరి ఆ యొక్క పటిష్టమైనటువంటి కమిషన్కు మోదీ గారు వచ్చిన తర్వాతనే దానికి ఆ యొక్క అవకాశం కల్పించారు. మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు మనకున్న 27% రిజర్వేషన్లో హార్డ్లీ 14-15% నిండిపోయేది. మిగతా ఏమంటే నాట్ ఫౌండ్ సూటబుల్, సరైన అభ్యర్థులు లేరు కాబట్టి భర్తీ చేయలేకపోతున్నాం, దాన్ని జనరల్లో తోసేస్తున్నాం. ఇప్పుడు మోదీ గారు ఈ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చిన తర్వాత 27% పూర్తి కావడమే కాకుండా జనరల్ కోటాలో కూడా ఇవాళ మెరిట్లో ఇవాళ బీసీలు ఇవాళ అనేక సర్వీసెస్లో ఇవాళ పదవులు. ఇది మోదీ గారి యొక్క నిర్ణయం. అంతేకాదు అప్పటి వరకు కేంద్రీయ విద్యాలయ పాఠశాల సెంట్రల్ గవర్నమెంట్, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ బీసీలకు రిజర్వేషన్ లేవు. కానీ మోదీ గారే మళ్ళీ ఎందుకు వైనాట్ ఫర్ బీసీసీ, ఈ యొక్క ఉన్నత చదువులు చదువుకునేటువంటి పిల్లలు బీసీ బిడ్డలకు ఎందుకు అవకాశం కల్పించకూడదని చెప్పి ఆ రకంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, బీసీ పిల్లలు చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలు మన రాష్ట్రాల్లో తప్పితే కేంద్రంలో అవకాశాలు లేవు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత 27% కేంద్రీయ విద్యాలయ, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, నేషనల్ లెవెల్ లా యూనివర్సిటీ ఇస్తే ప్రతి ఏటా 4,05,00,000 మంది బీసీ పిల్లలకు ఇవాళ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. మొన్న నీట్ పరీక్షలో మొదటిసారిగా మోదీ గారు వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా కామన్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు ఇవ్వాలని చెప్తే 27% ఇస్తే ఇప్పుడు 50,000 సీట్లు ఉన్న MBBSలో ఇప్పుడు 1,00,000 మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఏటా 27 మంది ఓబీసీ పిల్లలు ఇవాళ రిజర్వేషన్ల ద్వారా MBBS చదువుకొని డాక్టర్లు అయ్యే పరిస్థితి. అది కాకుండా జనరల్లో కూడా ఇవాళ బీసీలు అంటే నేషనల్ లెవెల్లో ప్రతి ఏటా కూడా 30-40 వేల మంది బీసీలు ఇవాళ డాక్టర్లు అవుతున్నారు. అంటే వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితి మారుతుంది, స్టేటస్ మారుతున్నది. ఇది మోదీ గారు కల్పించినటువంటి మనం అవకాశం. ఇది మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 27 మందికి కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాదు, నేషనల్ కమిషన్కు కాన్స్టిట్యూషన్ స్టేటస్, దాంతోపాటు ఎడ్యుకేషన్లో ఈ రకంగా అవకాశం కల్పించింది. అంతేకాకుండా వారు మొదటిసారిగా ఏ కుల వృత్తుల మీద గ్రామాల్లో మనం నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, బోయ, నాయి ఈ వర్గాల కుల వృత్తులన్నీ కూడా పూర్తిగా ఇవాళ నిర్వీర్యమైపోతున్నాయి. అందుకనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద నేషనల్ లెవెల్లో ఆ యొక్క మరి పథకాన్ని ప్రవేశపెడితే వారికి తర్ఫీదు ఇవ్వడం, స్కిల్ ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వడం, స్టైఫండ్ ఇవ్వడం,
ఆ తర్వాత బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించడం ₹1,00,000, ఆ తర్వాత మళ్ళీ ₹2,00,000. ఈ రకంగా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల కుటుంబాలకు ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద రజకులు కానివ్వండి, కార్పెంటర్లు కానివ్వండి, లేదా వాళ్ళ న్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ దాదాపు 18 రకాల కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. చిన్న చిన్న విషయాలు మోదీ గారు చేసే ఆలోచన గత ప్రభుత్వాలు కాంగ్రెస్ విస్మరించినటువంటివి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద ఇవాళ ఏ సముద్రం తీరాన చెరువుల మీద ఆధారపడి వృత్తి చేసుకునే మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 50% సబ్సిడీ, మహిళలకైతే 60% సబ్సిడీ. ₹1,00,000 పెట్టి నేను నావ కొనుక్కున్నా నీకు 50 లక్షలు ఇవాళ సబ్సిడీ ఇస్తుంది కేంద్రం. 60 లక్షలు మహిళలకైతే సబ్సిడీ ఇస్తుంది. నావ కొనుక్కున్నా లేకపోతే వల కొనుక్కున్నా 50% సబ్సిడీ. ఈ రకంగా కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి లేకపోతే వాళ్లకు భద్రత కల్పించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ మరి ఏ రకంగా బ్లూ సీ ఇవాళ రెవల్యూషన్ వచ్చిందో అత్యంత ఇవాళ మత్స్య సంపద సృష్టించిన దేశాల్లో మొదటిగా ఇవాళ భారతదేశం. ఈ రకమైన ఆలోచనతో మోదీ గారు వారు తీసుకున్న నిర్ణయాలు అయితే ఇది ఇవాళ సూటిగా కామారెడ్డి ఒకసారి అధ్యయనం చేయండి. 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఇంకెంతవరకు పోయినాడు? కాంట్రాక్టులు ప్రభుత్వం ద్వారా ఏ కాంట్రాక్టులు చేపట్టినా ఆ కాంట్రాక్టులు 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. మనం మాట్లాడతలేం. నిన్నెవరో వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మొత్తం కాంట్రాక్టులు అంతా కూడా ఆంధ్ర ప్రాంతాలు దారదత్తం చేస్తున్నారు, ఈ ప్రాంతం వాళ్ళకి లేవు అని ప్రాంతం గురించి మాట్లాడు కానీ సామాజిక వర్గం గురించి మాట్లాడు. 42% ఎందుకు బీసీల కాంట్రాక్టులు ఇవ్వాలి? పంచాయతీలో కానీ, జిల్లా పరిషత్లో కానీ, మున్సిపల్లో కానీ, లేదా మీరు చేపట్టే పెద్ద పెద్ద కాంట్రాక్టులు కానీ 42%. అంటే పెద్ద కాంట్రాక్టులకు అనుకూలంగా మీరు ఇవాళ ఆ రకమైనటువంటి టెండర్లు కాల్ఫల్ చేసి వాళ్ళకు మాత్రం ఎందుకు పరిమితం చేస్తారు? ప్రశ్నించాల్సిన బాధ్యత మనం. బీసీ సప్లాన్ అన్నాడు. అంటే బీసీ సప్లాన్ పేరు మీద బీసీ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ వర్గాల కోసం మేము ఖర్చు పెడతామని చెప్పారు. 2.5 సంవత్సరాలైంది. బీసీ సప్లాన్ ఊసే లేదు. మనం పైపెచ్చు 20,000 కోట్లు ప్రతి ఏటా కేవలం బీసీల సంక్షేమం కోసం నేను బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పారు. దానికి జాడలే లేదు. ఇవాళ మాట్లాడితే ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన శ్రీనివాస్ గారు చైర్మన్ చేశారు. ఆయనకు చైర్ ఉంది కానీ ప్యూన్ లేదు, ఫ్యాన్ లేదు. గత ప్రభుత్వం జీతాలు ఇస్తే మహా ఎక్కువ, పేరుకు ఎంబీసీ ఇవాళ మీరు వర్గీకరణ చేసినటువంటి దాంట్లో అనేక మంది వాళ్ళ సంచార జాతులు ఇవాళ నేను పార్లమెంట్లో ప్రస్తావించాను. సంచార జాతులు వాళ్ళు మొత్తం దేశమంతా కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 10 కోట్ల మంది జనాభా వాళ్ళు సంచార జాతులు. వాళ్ళ పేర్ల మీద కుల వృత్తాలు కూడా మనం ఉచ్చరించలేని దుస్థితిలో వాళ్ళ పేర్లు దుమ్మరోళ్ళు, డొక్కలోళ్ళు, పాములోళ్ళు ఈ రకంగా. కనీసం అవగాహన ఉందా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రేవంత్ రెడ్డి గారికి? ఆ వర్గాల దినే స్థితి ఏమిటో గమనించారేనా? మీరు ఎంబీసీ పేరు మీద కనీసం వాళ్ళకి బడ్జెట్ గురించారా? వాళ్ళను కనీసం డిఎన్టీ, ఎస్టీ, వాళ్ళకు ఎస్ఎన్టీ కింద, డీటీ కింద ఎప్పుడైనా గుర్తింపు చేశారా? సర్టిఫికెట్ ఇచ్చారా? అదే మోదీ గారు ఇదే సంచార జాతుల కోసం హోంమంత్రు జాతీయ ఉందో దేశవ్యాప్తంగా డిఎన్టీ, ఎస్టీ వీళ్ళ కోసం ప్రత్యేక బోర్డు, సీడ్ అనే బోర్డు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు విద్యలో, ఇళ్ల నిర్మాణం కోసం కానీ, ఉపాధి కోసం కానీ వారు సహాయం చేస్తే కనీసం సర్టిఫికెట్స్ ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో. ఇటువంటి అనేకమైన వినూత్నమైనటువంటి ఇవాళ మోదీ గారు రైల్వేలు, రోడ్లు, హైవేస్, ఎయిర్పోర్ట్లు, కాలేజీలు మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, లక్షల కోట్లు చిన్న చిన్న కులాలకు కూడా న్యాయం చేసినటువంటి ఇవాళ అపర మరి జ్యోతిబా ఫులే నరేంద్ర మోడీ గారు అంటే ఇది అతిశయోక్తి కాదు. ఏ మోదీ గారు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ ప్రపంచంలో 3వసారి వరుసగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రధానమంత్రి వ్యక్తి వాళ్ళ నరేంద్ర మోడీ గారు. 25 సంవత్సరాలుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఇదే కాంగ్రెస్ నాయకులు మోదీ గారి మీద, వారి పనితీరు మీద విమర్శలు చేసే అవకాశం లేని పరిస్థితిలో వారి కులాన్ని ఆపాదిస్తూ, వారు వేసుకునే బట్టల మీద, వారు తినే తిండి మీద ఎంత వ్యంగ్యంగా రాహుల్ గాంధీ సైతం విమర్శ చేశారో హైకోర్టు మొట్టికాయలేసి క్షమాపణ చెప్పుకున్నాడు రాహుల్ గాంధీ. ఏ దేశ్ చలానా ఇतना ఆసాన్ నయ్యే ఏ చాయ్ బేజ్నా ఉత్నా అనే రకంగా మణిశంకర్ అయ్యర్ మాట్లాడతారు, రాహుల్ గాంధీ మాట్లాడతారు, మోదీ గారి కులం గురించి మాట్లాడతారు. దయచేసి ఓబీసీ మోర్చా
ప్రధానమైన బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళు 50% పైగా మొత్తం దేశంలో సమాజం ఉంది. ఆ 50% సమాజాన్ని ఇవాళ కేవలం కులాల పేరు మీద విడదీసి బీజేపీకి ఉన్నటువంటి ఈ యొక్క సపోర్ట్ బేస్ను తగ్గించే ప్రయత్నాలకు కుట్రలు మంటారు విదేశీయుల యొక్క హస్తంతో. ఇవాళ ఎవరైతే ప్రాంతీయ పార్టీలు మేము బీసీల పార్టీలు చెప్పుకుంటున్నాయో వాళ్ళ కుటుంబాలకే పరిమితమైంది. వాళ్ళ కుటుంబంలో నలుగురు న్యాయం చేస్తే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అంటున్నారు. అని వాళ్ళ మోదీ గారు 27 మంది కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు పెద్దపీట వేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంత్రి మాట్లాడుతున్నారు. ఇవాళ 1931లో జరిగిన సెన్సస్ ఈ దేశంలో కులాల వారీగా, బ్రిటిష్ హయాంలో జరిగింది కులాల వారీగా సెన్సస్. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం ఎందుకు చేయలేదు మీరు క్యాస్ట్ సెన్సస్? ఇవాళ మాట్లాడుతున్న మంత్రి గట్టిగా దాదాపు 80 సంవత్సరాలు 60 సంవత్సరాల మీద అధికారులు ఉన్నాడు. ఏనాడైనా క్యాస్ట్ సెన్సస్ గురించి ఆలోచన చేశారా? 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు, కానీ మీరు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు? మధ్యలో చిదంబరం కొన్ని ఎన్జిఓల ద్వారా 5,000 కోట్లు ఖర్చు పెట్టి సెన్సస్ అని చెప్పాడు. తాడు బొంగరం లేకుండా ఇటు మన తెలంగాణలో జరిగినట్టు సర్వే చేసి చివరికి దాన్ని పబ్లిష్ కూడా చేయలేదు. 5,000 కోట్లు బుడ్డిలో వచ్చిన పన్నీరు. కర్ణాటకలో ఇదే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి 300 కోట్లు ఖర్చు పెట్టి నేను సర్వే చేస్తున్నాను చెప్పాడు. సర్వే చేశాడు. చేసిన తర్వాత లెక్కలు వచ్చినాయి. వచ్చిన తర్వాత పార్టీలో ఈ లెక్కలు బయటపెడితే మన ఉన్న పదవులు పోతాయి అని చెప్పి మిగతా పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ఆ బీసీ సెన్సస్ బయట ప్రకటించండి. ఇది వాళ్ళ ద్వంద్వ నీతి. ఇదే చిదంబరం గారు వారి కొడుకు దాన్ని కామెంట్ చేస్తారు, సెన్సస్ క్యాస్ట్ సెన్సస్ జరగకూడదు అంటారు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగ పుస్తకం పట్టుకొని బీసీల పట్ల ముసలి కన్నీరు కాస్తున్నారు. బీసీలకు ఏం జరుగుతుంది, బీసీలు ఎక్కడున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఒక ఫినాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వారు దిగే ఫోటోలు వెనుక ఆఫీసర్స్లో ఆయన రాహుల్ గాంధీ మాట్లాడతారు పార్లమెంట్లో. నిర్మలా సీతారామన్ గారు వారి వెనకాల ఒక బీసీ ఎస్సీ ఉండడం అంటారు. దానికి ఎవరు బాధ్యత? మరి మీ హయాంలో వాళ్ళను సర్వీసెస్లో రాకుండా చేసి కుట్రలు పడిన మీరు, ఆ రిజర్వేషన్ అడ్డుకున్నది మీరు, ఆ రోజు 27% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే కాక కలెక్టర్ కమిషన్ సిఫార్సు మేరకు ఇవాళ సెక్రటరీ స్థాయికి వచ్చేవాళ్ళు. ఒక సెక్రటరీ రావాలంటే 25 సంవత్సరాలు సర్వీస్ చేయాలి, ఊరికనే కాదు. మరి అవకాశాలు కొల్లగొట్టింది ఎవరు? ఆ జాయింట్ సెక్రటరీ కానీ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ కాకుండా చేసినప్పుడు మీ వల్లనే కాదు. నిర్మలా సీతారామన్ గారు వెనకాల ఎంతమంది ఉన్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? ఇంత దిగజారి మాట్లాడేదానికి దానికి పూర్తి బాధ్యత మీరని తెలిసి కూడా ఇవాళ మనం పాజిటివ్ ఎజెండాతో ఉన్నాం. కాబట్టి తెలంగాణలో కూడా ఇవాళ 52% జనాభా ఉన్నది. కాబట్టి ఈ వర్గాల్లో వాళ్ళు కొంతమందిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సరే మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని పెట్టారు, సంతోషం, స్వాగతిస్తాం. కానీ వారి ఆశయాల సాధన, వారి ఆశయాల కోసం అయితే వారి జీవితం అర్పితం చేశారో ఒకటైనా మీరు అమలు చేశారా? 42% అని చెప్పి కాగితాలకే పరిమితం చేసిన మీరు నిలదీయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం. వాళ్ళ ఫీ రీఎంబర్స్మెంట్లో నష్టపోతుంది ఎవరి వల్ల? అత్యధికంగా ఇవాళ బీసీ విద్యార్థులు ఉన్నత చదువు నోచుకోకపోవడానికి ఇవాళ మీరు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఈడబ్ల్యూఎస్ చదవలేకపోతున్నారు. దానికి బాధ్యత మీరు కాదా రేవంత్ రెడ్డి గారు? నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఇవాళ? 42% మరి మీ మంత్రివర్గంలో ఉన్నారా ఇవాళ? నిలదీయండి ఒకసారి. పైకి చెప్పే మాటలు ఓట్ల కోసం. బట్ దయచేసి మీ మీద ఉన్న బాధ్యత ఈ పార్టీలో తెలంగాణలో అధికారంలో రావాలంటే ఓబీసీ మోర్చానే పూర్తి బాధ్యత తీసుకోవాలి. 50% కేవలం సమావేశాలకు పోరాటాలకు సిద్ధం కావాలి. ఉద్యమాలకు మన సమాయత్తం కావాలి. మన హక్కుల కోసం ఇవాళ నిలదీయాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రతి మండలంలో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టండి. 2 పార్టీలు మోసం చేశాయి, 2 పార్టీలు దగా చేశాయి. రేపు సామాజిక న్యాయం రావాలన్నా, బీసీలకు న్యాయం జరగాలన్నా మోదీ గారి నాయకత్వంలోనే బీజేపీ తెలంగాణ అధికారులకు వస్తేనే సాధ్యమవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఆ దిశలో అడుగులు వేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రాష్ట్ర ఓబీసీ మోర్చాకు అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి